చరణం పాడదాం. స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ లోక స్నేహం నాకు దూరమాయే, నీ స్నేహ బంధం నా స్వంతమాయే. నా తల్లిలా లాలించిన నా తండ్రిలా ప్రేమించిన నా కన్నీరంతా తుడిచే కాపరి నీవయ్యా. నా చెయ్యి పట్టి నడిపించే ప్రేమం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచే కాపరి నీవయ్యా. నా చెయ్యి పట్టి నడిపించే ఆరాధన నీవేనయ్యా. పరిశుద్ధుడగు మా తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మా స్నేహితుడు, నిజమైన స్నేహితుడు నైనా, మా స్నేహం తుది వరకు నాయన మీతో ఉండాలి, మీతో మేము స్నేహం చేయాలి నాయన. స్తోత్రాలు. మీరు మా యొక్క స్నేహశీలి అయి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు. నీ సన్నిధి మేమందరం అనుభవించినట్లుగా కొంతసేపు నీ బిడ్డలకు నీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం దయచి యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది దేవుని బిడ్డారా, గడిచిన పునరుత్థాన దినము నుంచి ఈ పునరుత్థాన దినం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల క్రింద మనలందరినీ భద్రపరిచి కాచి కాపాడి రీతిగా ఆయన నామాన్ని స్తుతించే సమయాన్ని, తరుణాన్ని ప్రభువు మనకు ప్రసాదించారు.
క్రైస్తవ మంచిది. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6 వాక్య భాగాన్ని చదువుదాం. మేలును కోరి స్నేహితుడు ఖాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చాలా దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యము మనల్ని బ్రతికించేదిగా ఉంటుంది. దేవుని వాక్యము మనకు ఆహారముగా ఉంటుంది. దేవుని వాక్యము మన ప్రాణాలను తెప్పరిలా చేస్తుంది. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుని వాక్యానికి అంత శక్తి ఉన్నది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యము వింటామో, నీ వాక్యము వెల్లడుగున తోడనే వెలుగు కలుగుతుందా? అంటే దేవుని వాక్యం వెల్లడవుతున్నప్పుడు ఒక మనిషికి వెలుగు కలుగుతుంది. ఆయన వాక్యం వింటూ ఉంటేనే మన జీవితంలో ఒక జీవం అనేది, మన యొక్క హృదయంలో ఉన్నటువంటి కన్నీరంతా కూడా నాట్యముగా మార్చబడి మన యొక్క బాష్ప బిందువులు కూడా దేవుని వాక్యము చేత తుడవబడుతుంది. కనుక ఉదయకాల సమయంలో కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని వినగలుగుదాం. మనం చదివినటువంటి ఆ వాక్య భాగంలో మేలును కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకొనును అని వాక్య భాగం చూడగలుగుతున్నాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూడగలుగుతున్నాం. ఒక వ్యక్తి స్నేహితుడు, ఇంకొక వ్యక్తి పగవాడు అని చదువుతాం. ఇంకొక వ్యక్తి వేరొక వ్యక్తి అన్నోన్ పర్సన్. ఇంకొక వ్యక్తి ఏమో స్నేహితుడుగా ఉన్నట్టుగా చూడగలుగుతాం. అయితే మన యొక్క మేలును కోరే స్నేహితుడు ఏం చేస్తాడు అంటే గాయం చేస్తాడు. మన యొక్క మేలును కోరేటువంటి వాడు. ఏ స్నేహితుడైతే మన యొక్క మేలును కోరుతాడో, మన యొక్క మేలును చూస్తాడో, ఆ స్నేహితుడు మన యొక్క మేలు కొరకు మనల్ని గాయం చేస్తాడు అనేది దేవుని యొక్క వాక్యం చూడగలుగుతాం. అయితే పగవాడు ఏం చేస్తాడు అంటే లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడు. అంటే పగవాడు అంటే వేరొక వాడు తన యొక్క జీవితంలో సహాయం చేయలేవడు, ఆదరించలేవడు, బలపరచలేవడు, కానీ మాటల చేత కడుపు నింపుతాడు. సహాయం ఏమైనా చేస్తాడంటే సహాయం చేయడు. చాలా మంచివారండి వీరు, గొప్పవారండి వీరు అని ఏదో కల్లిబొల్లి మాటల చేత, ఆ బుద్ధుల చేత మనిషిని మభ్యపెట్టేటువంటి వ్యక్తిగా చూడగలుగుతాం. దేవునికి స్తోత్రాలు. ఒకసారి ఒక ఇద్దరు స్నేహితులు వారు నడుచుకుంటూ కొంత దూరం ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంత దూరం ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో ఇద్దరికి మాట పెరిగి వారిలో ఒక స్నేహితుడు తన యొక్క పోటీ స్నేహితుని చెంప మీద కొడతాడు. కొట్టేసరికి నన్ను కొడతావురా, నన్ను కొడతావా? మనం ఇంత ప్రాణ స్నేహితులుగా ఉన్నాము, మనం క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నాము, మనం బెస్ట్ ఫ్రెండ్స్గా మనం ఉన్నాం, మనం థిక్ ఫ్రెండ్స్గా ఉన్నాం అని వాడు చాలా బాధపడి, వాడు పోతున్నటువంటి ఆ ప్రాంతంలో ఇసుక ఉంటే ఇసుక మీద నన్ను వీడు చెంప మీద కొట్టాడని రాశాడు ఇసుక మీద. సరే, మళ్ళీ కొద్దిసేపు కాస్త వాళ్ళకి వైరం కలిగింది, మళ్ళీ కలిసిపోయి మళ్ళీ పోతూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత దాహమైంది వాళ్ళకు. దాహమైన తర్వాత చెరువు కనబడింది వాళ్ళకి. చెరువు కనబడిన తర్వాత చెంప దెబ్బ తిన్నటువంటి వాడు, అరే నాకు దాహం అవుతుందిరా అనేసరికి సరేరా పోయి తాగుదామని చెప్పేసరికి ఈ చెంప దెబ్బ తిన్నటువంటి వాడు ముందుగా చెరువులోకి దిగేసరికి అక్కడ ఒక గోతి ఉన్నట్టుగా తనకి కనబడలేదు, ఒక బుడుగు ఉన్నట్టుగా కనబడలేదు. వాడు అందులో బుడుగులోకి ఇరుక్కొని పోయి నన్ను రక్షించండి అని చెంప దెబ్బ తిన్నవాడు అరుస్తున్నాడు. వెంటనే చెంప దెబ్బ కొట్టినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే త్వరగా తాను వేసుకున్నటువంటి ఫ్యాంట్ ఇప్పేసి ఒక చెంగుతోటి ఆ చెంగు ఇస్త్రీ పట్టుకోరా అని వాడిని ఆ బుడుగులో ఇరుక్కొని పోతున్నటువంటి వాడిని పైకి లాగాడు. లాగేసిన తర్వాత వాడు వచ్చాడు, చాలా సహాయం చేశాడు, నీ ఫ్యాంట్ ఇప్పి నాకు అందించకపోతే నేను చచ్చిపోయేవాడిరా అనుకుని వాడు ఏం చేస్తాడు అంటే పక్కనే ఒక రాతి ఉండేసరికి ఆ రాతి మీద ఇదిగో
నా ప్రాణాన్ని రక్షించాడు. నేను ఆ బుడుగులో ఇరుకోల్పోతున్నటువంటి సందర్భంలో నా ప్రాణాన్ని కాపాడాలని ఆ రాయి మీద అతడు ఆ పేరుని చెప్పాడు. చెప్పిన తర్వాత చెంపదెబ్బ కొట్టినటువంటి వాడికి అర్థం కాలేదు. వీడు ఫస్ట్ టైం ఏమో చెంపదెబ్బ కొడితే ఇసుక మీద రాశాడు, ఇప్పుడేమో రాయి మీద చెక్కాడింది అనుకోలేరా, ఎందుకు అలా రాశావు అని అడిగేసరికి, అవునురా, ఇసుక మీద రాస్తే ఏదైనా గాలి వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు అది తుడిచిపెట్టబడింది, కానీ రాయి మీద చెక్కినటువంటిది అది వర్షం వచ్చినా ఎలాంటి పరిస్థితులు సంభవించినా కానీ అది నేటికి ఎప్పటికీ కనబడుతుందని ఆ చెంప దెబ్బతిన్నటువంటి వాడు చెప్పగలిగాడు. నిజమే దేవుని బిడ్డలారా, అంటే కీడు అనేది మరిచిపోయేదిగా స్నేహబంధం అనేది ఉండాలి. కీడు అనేది మనసులో పెట్టుకోవద్దు, చెడు అనేది మనసు పెట్టుకోవద్దు. ఒక మేలు అనేది ఎప్పటికి కూడా గుర్తుంచుకోవాలి. అంటే బండ మీద చెక్కినటువంటిది అది ఎప్పటికీ ఉంటది. అంటే ఒక మేలు అనేది మనిషి యొక్క జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రభువు మనకు ఏదైనా మేలు చేస్తే, ప్రభు ఏదైనా మనకు కార్యం చేస్తే ఆ మేలును బట్టి మన జీవితాంతకాలం కూడా ప్రభువుతో మనము స్నేహం చేయవలసినటువంటి వారమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. అయితే మనం చదివినటువంటి వాక్య భాగంలో వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, మేలు కోరేటువంటి స్నేహితుడు గాయము చేస్తాడట. తరువాత పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడు. లెక్కలేని ముద్దులు పెట్టుకొని చూసారా, మన పిల్లలు కూడా ఇంట్లో బాబు పాలు తీసుకురారా, పాప పాలు తీసుకురామంటే సరికి నేను బోను మమ్మీ అంటారు వాళ్ళు. పక్క వాళ్ళకి మాత్రం పాకి పని కూడా చేసేస్తారు. విన్నారా, ఎందుకు పక్క వాళ్ళకి పాకి పని చేస్తారు అంటే వాళ్ళు ఏదో లేనిపోయిన మాటలు చెప్తూ ఉంటారు. వాళ్ళు అంటే తల్లిదండ్రుల కంటే అంత గౌరవమైనటువంటి పరిస్థితి కాదు, తల్లిదండ్రులు విలువైనటువంటి వారు. అంటే పక్క వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో నాజుగ్గా మాట్లాడటం, తర్వాత పాపా అమ్మా అని మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, అబ్బా ఏమో చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నావు, మా డాడీకి అలాంటి మాటలు రావు, మా మమ్మీకి అలాంటి మాటలు రావు అని వస్తున్నాం. అంటే పగవాడు ఏం చేస్తాడంటే లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడు, లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడు, పొగుడుతూ ఉంటాడు. చూసారా, కొంతమంది ఏం చేస్తారు అంటే కన్న తల్లికి అన్నం పెట్టరు కానీ పిన్నామకు మాత్రం బంగారు గాజులు చేయించుంటాడు. అదేంటది, కన్న తండ్రికి తల్లిదండ్రులకి పట్టిన అన్నం పెట్టినటువంటి వాడు పిన్నామకి ఏం చేయించిందట, బంగారు గాజులు. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడు. అయితే ఆ ముద్దులే వాడికి నచ్చుతాయి. చూసారా, బైబిల్లో మరియు యేసు ప్రభుని పట్టించేటువంటి ముద్దు మరియు ఒక వ్యక్తి పెట్టినట్టుగా చూడగలుగుతాం. ఒక స్త్రీ ఏమో పాపాత్మురాలు యేసు ప్రభు వెనక పాదాలను ముద్దు పెట్టుకుంది, పాప క్షమాపణ కొరకు ముద్దు. చూసిన బైబిల్లో కీర్తనకారు రాస్తాడు కదా, కుమారుని ముద్దు పెట్టుకుని ఆయన లేకపోతే ఆయన కోపించునని వాక్య భాగాలు సెలవిస్తున్నాయి. అయితే దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి వాక్యములో మనం మేలు కోరే స్నేహితుడు గాయం చేస్తాడు. దేని కొరకంటే మన జీవితంలో మేలు కలగటానికి. అదే వాక్యము సెలవిస్తుంది, మేలు కోరినటువంటి స్నేహితుడు గాయము చేస్తాడు. ఎలాగనైనా కానీ వాడికి మేలు చేయాలి అనేటువంటి మన మేలు కోరేటువంటి స్నేహితుడు, మన మేలు కోరేటువంటి దైవజనుడే కానీ, మన తల్లిదండ్రులే కానీ, మన బంధువులే కానీ, మన రక్త సంబంధికులే కానీ, మన మేలును కోరే ప్రతి వ్యక్తి కూడా గాయం చేస్తాడు. ఆ గాయం చేస్తాడని మనం బాధపడకూడదు. చివరకు ఆ ఇద్దరు స్నేహితులు వాడు గుడుగులోకి దిగిన తర్వాత వాడిని రక్షించడానికి ఆ స్నేహితుడు దాహపడ్డట్టుగా చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. చూసారా, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనములో, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగిస్తాయి. ప్రభు స్తోత్రాలు. చూసారా, గాయము చేసే దెబ్బలు అంతరంగంలో చొచ్చి, కొన్నిసార్లు మనకు వాక్యం కూడా కఠినంగా వస్తుంది. ఇంత కఠినంగా చెప్తున్నాడు ఇది పాస్టర్ గారు, ఇంత కఠినంగా చెప్పాలా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. కానీ వాక్యం ఏమవుతుందంటే గాయము చేసే దెబ్బలు అంటే కఠినముగా చెప్పేటువంటి మాటలు అంతరంగంలో వచ్చి చెడుతనాన్ని కూడా బయటికి తీసేస్తారు. ఎందుకు కొన్ని సందర్భాల్లో దైవజనులు కఠినంగా చెబుతారు,
ఖండించి చెప్తారు అంటే ఆ యొక్క కఠినమైనటువంటి ఆ దెబ్బలు అనేది మన అంతరంగంలో, ఆ మాటలు అనేది మన అంతరంగంలో వచ్చి మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని కూడా తొలగించడానికి మరియు ఉపయోగపడుతుంది అనేది దేవుని వచనాన్ని బట్టి మీకు ప్రభు సన్నిధిలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకొక స్నేహితుడి గురించి మీకు చెప్తాను చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో అక్కడ ఒక స్నేహితుడు మరియు ఇట్లను మీలో ఒకనికి ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయించున్నాడు, నా యొక్క ఏమీ లేదు చెప్పిన ఎడల తొందర పెట్టవద్దు ఉన్నది. చూసారమ్మా, చాలా చదవబడిన వాక్య భాగంలో అక్కడ ఒక స్నేహితుడు ఏం చేశాడు అంటే, ఆ స్నేహితుడు ఇంటికి మరొక 3 స్నేహితులు వచ్చారు. వచ్చినందువలన అతడు ఇంట్లో ఆహారం లేదు, పెట్టడానికి భోజనం లేదు, ఏమి చేయాలనుకొని తనకు ఇంకొక స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా ఇప్పుడే నాకు ఒక 3 స్నేహితులు దూర ప్రాంతం నుండి, దూరదేశం నుండి వచ్చారు, దయచేసి ఒక 3 రొట్టెలు ఇవ్వమా అని చెప్పిన తర్వాత ఆ స్నేహితుడు ఇవ్వక మానుతాడా? దేవునికి స్తోత్రాలు. చూసారా, ఆ 8వ వచనం, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యలేకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసినవి ఇచ్చును. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక అడవిలో ఒక 3 జంతువులు ఉన్నాయి. ఒకటి నక్క, ఒకటి మరియు జింక, ఒకటి తొడేలు. ఇవి వాటి యొక్క నైజాన్ని మరిచి, వాటి యొక్క క్రూర స్వభావాన్ని మరిచి స్నేహం చేయటం మొదలుపెట్టాయి. తొడేలు అంటే చంపేది, నక్క అనేది కూడా చంపేది, జింక. చూసారా, వీటి యొక్క స్వభావాన్ని మరిచి స్నేహం చేయడం మొదలుపెట్టాయి. ఆ అడవిలో చట్ట పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాయి, ఆహ్లాదకరంగా జీవిస్తూ ఉన్నాయి, సంతోషకరంగా జీవిస్తూ ఉన్నాయి, చాలా బాగా జీవిస్తున్నాయి. వాటి యొక్క స్నేహం చూసి మురిసిపోతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఒక చీమ వాటి యొక్క స్నేహభావాన్ని చూసి ఆశ్చర్యపడ్డది. ఆహా, ఎంత స్నేహం కలిగి ఉంటున్నారు మీరు, ఎంత సోదరభావం కలిగి ఉంటున్నారు సోదరులారా, ఇదిగో మీ యొక్క స్నేహాన్ని చూసి నేను ముచ్చట పడుతున్నాను అని చీమ వాటిని అడిగిందట. అడిగిన తర్వాత ఏమన్నదంటే, నేను కూడా మీతో స్నేహం చేయవచ్చా అని ఆ చీమ ఆ యొక్క జంతువులు అడిగిందట. ఓ చీమ, నువ్వెంత, నీ బ్రతికెంత, అసలు మేమేంటి, మా బ్రతికేంటి, ఒక కాలేస్తే కసికన నలిసిపోయేటువంటి చీమము నువ్వు మాతోటి స్నేహం చేస్తావా, మాతోటి సహవాసం చేస్తావా, మమ్మల్ని ఫ్రెండ్షిప్ చేసుకుంటావా అనుకొని కుదరదు అని ఆ జంతువులు అన్నాయి, ఆ ప్రాణులు అన్నాయి. అట్లా అనవాకండి స్నేహితులారా, నేను కూడా ఈ అడవిలో జీవిస్తున్నాను కదా, నాకు కూడా మీరు సహాయపడతారేమో, నేను స్నేహం చేయటం ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు అని ఆ చీమ మాటికి అన్నది. అన్న తర్వాత అవి ఒప్పుకోకుండేసరికి ఒక రోజున ఆ అడవికి ఒక వేటగాడు వస్తాడు. ఒక వేటగాడు వచ్చేసి ఆ వేటగాడు బాణాన్ని గురిపెట్టి ఆ లేడికి లేక ఆ జింకకు గురిపెట్టేసరికి అక్కడే ఉన్నటువంటి చీమ పట్టుకున్న ఆ వేటగాడి యొక్క కాలు ఎక్కేసి వాడిని కలిసింది.